సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు. ఈ కింది వాటిలో వృద్ధుల సమస్యలు: ఆర్థిక భద్రత లేకపోవడం, కుటుంబ గౌరవం కోల్పోవడం, పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం. ఏ నిబంధన ప్రకారం విద్య హక్కు, పనిచేసే హక్కు, సహాయం పొందే హక్కును పొందుతున్నారు? 41. వృద్ధులు ఏ చట్టం ప్రకారం తన సంతానం నుండి సహాయం పొందుతున్నారు? హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956. పార్లమెంటు ఏ సంవత్సరంలో తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం చేశారు? 2007. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 1. వృద్ధుల కోసం ఇచ్చే వయో శ్రేష్ఠ సమ్మాన్ జాతీయ పురస్కారం ఎప్పుడు ప్రారంభించింది? 2013. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ అనే పథకం ఏ సంవత్సరంలో పునఃసమీక్షించింది? 2008. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకంలో ప్రతి నెల 500 రూపాయలు ఏ వయస్సు గల వారికి అందజేస్తున్నారు? 80 సంవత్సరాలు పైబడిన వారు. ఈ కింది వాటిలో ఏ డిపార్ట్మెంట్ ఆసర పెన్షన్లకు బాధ్యత వహిస్తుంది? పంచాయరాజ్ గ్రామీణాభివృద్ధి. ఆసర పెన్షన్లు పొందడానికి అవసరమైన వయస్సుకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరిగ్గా జతపరచబడలేదు. కల్లుగీత కార్మికులు 50 ఏళ్ళు కరెక్ట్, నేత కార్మికులు 50 ఏళ్ళు కరెక్ట్, వృద్ధాప్యం రాంగ్. 57. వితంతు కరెక్ట్. ఆసర పెన్షన్ పథకం అక్టోబర్ 1, 2014 నుండి అమలు. యుఎన్ ఇయర్ ఆఫ్ డిజబుల్డ్ పర్సన్స్ 1981గా 1976లో నిర్ణయించారు. కరెక్ట్. వాక్యం ఏ. జావేద్ అబిడి డిజబుల్డ్ రైట్స్ గ్రూప్ను స్థాపించారు? భారత మతిభ్రమణ చట్టాన్ని 1912లో అమలు చేశారు. దిశ పాఠశాలకు పంపేందుకు వీలుగా సిద్ధం చేయడం. సహయోగి రక్షణ కలిగించేందుకు శిక్షణ. బర్తే కదం అవగాహన కార్యక్రమం. సంభవ్ ఎయిడ్స్ ఎయిడెడ్ డివైస్ పథకం. గిరిజన ఉద్యమం సేవారాం. బిల్లుల తిరుగుబాటు సేవారాం. ఉద్యమం నాయకుడు. కోండు తిరుగుబాటు చక్ర బిసోయ్. అహోం తిరుగుబాటు ఇది కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. కోల్ తిరుగుబాటుకు సంబంధించి సరైనది. దీని నాయకుడు బుద్ధో భగత్. అహోం తిరుగుబాటు ప్రధాన కారణం అస్సాంను బ్రిటిష్ సామ్రాజ్య సరిహద్దులకు అనుసంధానించడం. గోండు ఉద్యమం సరికానిది. సరైనది జల్ జంగిల్ జమీన్. దీని నాయకుడు కొమ్రం భీం. ఈ ఉద్యమ యుద్ధ తంత్రం గెరిల్లా పోరాటం. ఏది సరికాందో కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. బిల్లుల తిరుగుబాటు కాందేశ్ ప్రాంతం. కోల్ తిరుగుబాటు జార్ఖండ్. కాశీ తిరుగుబాటు అస్సాం. కోండు తిరుగుబాటు ఒడిస్సా. చక్ర బిసోయ్ ఒడిశాలో కోండు తిరుగుబాటును నడిపించాడు. కాశీ జయంతియా కొండలలో బ్రిటిష్ వారు చేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు కాశీ తిరుగుబాటు. ముండా తిరుగుబాటుకు సంబంధించి దీని నాయకుడు బిర్సా ముండా. బ్రిటిష్ వారి మితిమీరిన పాలన క్రిస్టియన్ మిషనరీల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగింది. సొసైటీ అనే పదం సోషియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. సోషియస్ అనగా సామాజిక సహచారత్వం. ఈ కింది వాటిలో సమాజం యొక్క లక్షణం కానిది. సమాజం స్తబ్దుగా ఉండదు. సమాజం నందు విభేదీకరణ, స్థరీకరణలు ఉంటాయి. జమిన్ షాఫ్ట్ మరియు జెసెల్ షాఫ్ట్ అనే భావనలు తెలిపినది ఫెర్డినాండ్ టోనీస్. జానపద సమాజాలు అనే భావనను తెలిపినది రాబర్ట్ రెడ్ఫీల్డ్. కింది వాటిలో మన అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది? కుటుంబం. సమాజం మొదటిగా ఆదిమ కమ్యూనిజం లక్షణంను కలిగి ఉంది. కారల్ మార్క్స్. సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు మేము మనం అనే భావనతో పోల్చారు? సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచారు? థామస్. సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీ అని పిలిచిన వారు ఎమైలీ డర్క్ హైమ్. ఈ కింది వాణిలో సమాజం యొక్క ప్రకారం కానిది సహకారం, సర్దుబాటు, సంఘర్షణ. ఏది కాదు. సొసైటీ అనే గ్రంథాన్ని రచించిన వారు మకైవర్. జమిన్ షాఫ్ట్ అనే భావన తెలిపినది టోనీస్. 14 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించడాన్ని బాల కార్మికత అంటారు. కనీస పని గంటల కంటే అధికంగా పని చేయించుకోవడం వెట్టి చాకిరీ అంటారు. అనైతికత కార్యకలాపాలు చేయించడం మనుషుల అక్రమ రవాణా.
15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల ఉన్న పిల్లలతో పని చేయించడం అనేది కౌమార కార్మికత. రాజ్యాంగ అధికరణ 23 ప్రకారం మనుషుల అక్రమ రవాణా అనగా మనుషులను వస్తువుల్లాగా కొనడం, అమ్మడం, జోగిని మరియు దేవదాసి లాంటి వ్యవస్థలు, మనుషులతో అనైతిక కార్యకలాపాలు చేయించడం, మనుషుల అవయవాలతో వ్యాపారం చేయించడం. మనుషుల అక్రమ రవాణా నిరోధం కోసమై భాగ్యరాజ్ సమితి వారు ఏ సంవత్సరంలో నిబంధనలు రూపొందించారు? 1981. ప్రజ్ఞాలబ్ధి సరాసరి కంటే తక్కువగా ఉండడం, బుద్ధి మాంద్యత, విచలిత ఆలోచనలు కలిగి ఉండటం, మానసిక ఆరోగ్యం, అవయవం సరిగ్గా పనిచేయలేకపోవడం, ఇంపేర్మెంట్, సామర్థ్యాలను లోపించడంలో డిసబిలిటీ అంటారు. వికలాంగత్వం అనున్నది సామాజిక మరియు ఆర్థికపరమైన భావన. భారతదేశంలో మొదటిసారి వికలాంగులను ఏ సంవత్సరంలో అధికారికంగా నిర్వహించారు? 1995. వికలాంగుల చట్టం, హక్కుల చట్టం 1995 ప్రకారం ఎన్ని రకాల అశక్తతలను గుర్తించారు? 7. చట్టం ప్రకారం సాధారణ వ్యక్తికి ఉండే సామర్థ్యాలలో ఎంత శాతం లోపిస్తే స్థితిని వికలాంగత్వం అంటారు? 40%. వికలాంగుల హక్కుల చట్టం 1995 సంవత్సరంలో ఏ సంవత్సరంలో సవరించారు? 2016. సవరించిన వికలాంగుల హక్కుల చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? 2017. సవరించిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఎన్ని రకాల అశక్తతలను గుర్తించారు? 21. భారతదేశంలో ఏ కారణం వల్ల ఎక్కువ మంది వికలాంగత్వానికి గురవుతున్నారు? ప్రమాదాలు. వికలాంగులను దివ్యాంగులని మొదటిసారి సంబోధించిన వారు ఎవరు? శ్రీ నరేంద్ర మోదీ. 5వ క్రోమోజోమ్ నందు గల లోపం క్రే డు చాట్ సిండ్రోమ్. 21వ క్రోమోజోమ్ నందు ట్రైజోమీ సంభవించడం డౌన్ సిండ్రోమ్ అంటారు. 18వ క్రోమోజోమ్ నందు గల లోపం ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటారు. లైంగిక క్రోమోజోముల యందు లోపం టర్నర్డ్ సిండ్రోమ్ అంటారు. కింది వాళ్ళ పిల్లల్లో కనిపించే గణితపరమైన వైకల్యం డిస్కాలుకీలియా. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది శామ్యూల్ కిర్క్. డిస్ఫేసియా భాషను ఉపయోగించడంలో వైకల్యం, అలెక్సియా చదవడంలో వైకల్యం, అగ్రాఫియా వ్రాయడంలో వైకల్యం, డిస్కాలుకియా గణిత వైకల్యం. అశక్తులకు సంబంధించిన వార్షిక నివేదికలను ఏ సంవత్సరం నుండి రూపొందిస్తున్నారు? 2010. ఐడిడిపి డిసెంబర్ 3, యుఎన్డిడిపి 1983-1992, యుఎన్వైపి 1981, యుఎన్డిఆర్డి 1975. భారతదేశంలో అశక్తత తీవ్రతకు సంబంధించి సరైన అంశాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2.13%, 2011 జనాభా లెక్కల ప్రకారం 2.21%, షెడ్యూల్ కులాల యందు అశక్తత 2%, షెడ్యూల్ తెగల యందు అశక్తత 1.92%. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.